సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించినటువంటి 'పోకిరి' సినిమా ఏప్రిల్ 28, 2006 సంవత్సరంలో రిలీజ్ అయి ఇండస్ట్రీకే ఒక రికార్డుగా నిలిచింది. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చింది పూరి జగన్నాథ్, అలాగే ఇందిరా వైష్ణవ్ అకాడమీ. అంటే ఇందిరా ప్రొడక్షన్స్ అంటే మరి మంజుల ఘట్టంనేని ఓన్ ప్రొడక్షన్స్, అలాగే వైష్ణవ్ అకాడమీ అనేది పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి సంస్థ. ఇద్దరు కూడా కంబైన్డ్గా కలిపి ఈ సినిమాని తీయటం జరిగింది. అద్భుత విజయం కూడా సాధించారు. ఈ సినిమాలో మనం అనుకున్నట్టు ఇలియానా హీరోయిన్గా కనిపిస్తారు, కానీ తెర వెనుక హీరోయిన్ ఎంపిక గురించి చాలా పెద్ద కసరత్తే జరిగింది. నార్త్కు సంబంధించి ఆయేషా టకియా గురించి మొట్టమొదటి ప్రయత్నాలు చేశారు. కథంతా విన్నటువంటి ఆవిడ ఈ సినిమాకి చేయడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత మరి కంగనా రనౌత్ గురించి ప్రయత్నాలు చేశారు. కథంతా కూడా పూరి జగన్నాథ్ చెప్పిన తర్వాత ఆవిడ పోకిరి సినిమా కాకుండా హిందీలో గ్యాంగ్స్టర్ అనేటువంటి సినిమాకి సైన్ చేసి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మరి తర్వాత ఇంకెవరు అనుకున్నప్పుడు దీపికా పడుకునే కూడా సౌత్లో పోకిరి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత పార్వతీ మెల్టన్, ఆమెని పూరి జగన్నాథ్ సంప్రదించారు. ఆవిడ కూడా ఈ సినిమాకి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంతమంది హీరోయిన్స్ కాదన్నారు. ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఇలియానా ఈ సినిమా నేను చేస్తాను అని ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన తరుణంలోనే ఈ సినిమా పటాలు ఎక్కడం జరిగింది. మరి హీరో మహేష్ బాబు, అసలు ఫస్ట్ హీరో మహేష్ బాబు అని కూడా అనుకోలేదు. రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ సినిమా కథని వినిపించడం పూరి జగన్నాథ్ చేశారు. కథంతా విన్న ఈ ఇద్దరు అగ్ర హీరోలు కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగానే ఉన్నారు, చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రాలేదు. అయితే వాళ్ళకి ఈ సినిమా కథ చెప్పినప్పుడు టైటిల్ ఏంటంటే ఈ టైటిల్ కాదు, ఉత్తమ్ సింగ్ అని చెప్పి టైటిల్, సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఈ సినిమా కథ పంజాబ్, ముఖ్యంగా జలంధర్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఈ కథ ఇదే టైటిల్తో ఇంకెవరూ చేస్తారు అనుకునే తరంలో మహేష్ బాబు ఒక ఆశాకిరణంలా పూరి జగన్నాథ్కి కనిపించారు. ఆయన పద్మాలయ స్టూడియోస్కి వెళ్ళి మహేష్ బాబుకి ఈ కథ అంతా కూడా వివరించగా ఈ కథ ఆయనకి నచ్చింది. కాకపోతే చిన్న సవరణ చేశారు. ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందిన కథ కాకుండా మన హైదరాబాద్ నేటివిటీకి సంబంధించిన కథగా మారిస్తే బాగుంటుంది అని చెప్పి సలహా ఇవ్వటంతో కొద్దిగా స్క్రిప్ట్ని అటు ఇటు మార్చి చేంజెస్ చేశారు. ఆ స్క్రిప్టే నేడు స్క్రీన్ ప్లేగా మనం చూస్తున్నటువంటి సినిమా. అప్పుడు ఈ సినిమాకి టైటిల్ పోకిరి అని పెట్టడం జరిగింది. పోకిరి అనే టైటిల్ పెట్టినప్పుడు ఇది బయట ప్రపంచానికి తెలిసినప్పుడు చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. పోకిరి అనే టైటిల్ ఏంటి, ఈ టైటిల్ కూడా ఒక టైటిలేనా అని విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టు మీదే హీరో, దర్శకుడు ఇద్దరు కూడా ఏకాగ్రత చూపించడం జరిగింది. అయితే ఈ కథకి మెయిన్ ఆయుపట్టు ఏంటంటే అండర్ కవర్ కాపు. ఇది ఈ స్టోరీలో ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ పాయింట్ బేస్ చేసుకునే ఈ సినిమా కథ అంతా అల్లబడింది. మరి ఇలాంటి స్టోరీస్ మన తెలుగులో రాలేదా అంటే వచ్చాయి. ఎక్కడొచ్చింది అంటే గూడచా 116 తీసుకున్నా కూడా అండర్ కవర్ కాపే సూపర్ స్టార్ కృష్ణ నటించారు. కాకపోతే ఆ సినిమా ప్రారంభం నుంచి కూడా అండర్ కవర్ కాప్ అని తెలిసిపోతుంది. కొంతమంది విలన్స్ కూడా తెలుస్తుంది. కాకపోతే గ్రిప్పింగ్గా రహస్యం అనేది ఉండదు అక్కడ. కానీ ఈ సినిమాలో ఈ పాయింట్ని చాలా గ్రిప్పింగ్గా ఎవరికి తెలియనివ్వకుండా మరి పూరి జగన్నాథ్ నడిపించారు. ఎంతవరకు నడిపించారంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి కాగితాలు లాస్ట్గా ఏవైతే ఉన్నాయో ఆ కాగితాన్ని దాచిపెట్టేశారు. యూనిట్లో ఎవరికీ కూడా తెలియదు. అలాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే సూర్యనారాయణని అంటే నాజర్ని కిడ్నాప్ చేసి మరి అలీభాయ్ అంటే ప్రకాష్ రాజు అతని కొడుకు వివరాలు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాడో అక్కడ కూడా యూనిట్లో ఎవరిని కూడా ఉంచలేదు. ముఖ్యంగా
యూనిట్కి సంబంధించిన కెమెరామెన్ ఒకళ్ళు ఉన్నారు, మహేష్ బాబు, ఇలా కొద్దిమంది తప్ప, కీలకమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఆ షూటింగ్ స్పాట్లో ముంచకపోకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఎడిటింగ్లో కూడా అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని ఉంచారే తప్ప బయటికి ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు. ఈవెన్ ఈ సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఎవరికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. సినిమా కథ చూస్తుంటే పోకిరి పోకిరి ఏమో అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటాడు, అందరినీ కూడా చంపుతూ ఉంటాడు. అతన్ని ఇలియానా ప్రేమిస్తుంది. ఏంటి ఈ స్టోరీ అనుకున్నటువంటి తరుణంలో క్లైమాక్స్ ఇంకా 25 నిమిషాలు ఉందనగా అప్పుడు అతను ఐపీఎస్ కృష్ణ మనోహర్ అని తెలుస్తుంది. దాంతో సినిమా కథంతా కూడా ఒక్కసారి మారిపోతుంది, హై వోల్టేజ్కి వెడుతుంది. ఇది ఈ సినిమాకి ఒక ఆయుపట్టు అని చాలామంది స్క్రీన్ ప్లే గురించి అనుకున్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఇది ఒక ఆయుపట్టే. అలాగే ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పండు. పండు అనేటప్పటికీ మహేష్ బాబు నిక్నేము. ఈ పండు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని చాలామంది డౌట్ వచ్చింది. యాక్చువల్గా పూరి జగన్నాథ్ తన వైఫ్ అయినటువంటి లావణ్యని పండు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆ పండు అనేటువంటి పేరునే ఇందులో హీరో నిక్నేమ్గా పెట్టడం జరిగింది. సినిమాలో ఈ పాత్ర బ్రహ్మాండంగా పేరుతో సహా పేరిపోయింది. అలాగే మహేష్ బాబు యాక్షన్ అదిరిపోయేటువంటి లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా 5 ఫైట్స్ మొత్తం ఇండస్ట్రీకే ఒక తలమానికంగా నిలుస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంట్రడక్షన్ ఫైటు అదిరిపోతుంది. అలాగే ట్రైన్లో ఇలియానాని టీచ్ చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్లో మాట్లాడుతూ తాము ఉన్నటువంటి లొకేషన్ చెప్పడం, ఆ లొకేషన్కి మహేష్ బాబు చేరుకొని ట్రైన్లో చేసినటువంటి ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఇది వచ్చింది. ఇంకా ఈ ఫైట్ని ఎక్కడ చిత్రీకరించారంటే సనత్ నగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ని చేశారు. చాలా అద్భుతంగా వచ్చినటువంటి ఫైట్ను ఆ రోజుల్లో అందరూ కూడా లైక్ చేయడం జరిగింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన విద్యుత్ ధర్మానికి ప్రాణాలని పరంగా పెడితే ఎలా ఉంటుందని ఈ సినిమా ద్వారా చూపించడం జరిగింది. ఈ సినిమా కథనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మణిశర్మ అందించినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్కి ముందు అదిరిపోతుంది, క్లైమాక్స్లో కూడా అదిరిపోతుంది. రీ రికార్డింగ్ అయితే ఒక టాప్ లెవెల్కి వచ్చినటువంటి సినిమా. ఈ సినిమాని పాటలు కనుక మనం చూసుకుంటే 1974 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ జమున నటించినటువంటి గౌరీ అనేటువంటి ఒక సినిమా ఉంది. గలగల పాడుతున్న గోదావరిలా అనేటువంటి పాట. ఈ గలగల పాడుతున్న గోదావరిని రీమిక్స్ చేసి ఈ సినిమాలో వాడటం జరిగింది. బ్యాంకాక్లో ఈ చిత్రీకరణ అంతా చేశారు. చేసిన తర్వాత ఈ పాట ఒరిజినల్ సాంగ్ ఎంతైతే పాపులారిటీ వచ్చిందో అంత పాపులారిటీని సంపాదించుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్ సాంగ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మన తెలుగు చరిత్రలో ఒక సాంగ్ని రీమిక్స్ చేసి రిలీజ్ చేసిన తర్వాత అంత గొప్పగా వచ్చినటువంటి సాంగు ఇంకేదీ లేదు. ఈ సాంగ్ అని ఘంటాపదంగా చెప్పచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు యాక్షన్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ, వేగం, తర్వాత ఫైట్స్లో చూపించినటువంటి నవ్యత, గన్ ఫైరింగు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటే ఈ సినిమానే అని చెప్పి ఈ స్క్రీన్ ప్లేతో నిరూపించడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ 12 కోట్ల రూపాయలు. 12 కోట్లు పెట్టినటువంటి ఈ బడ్జెట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 70 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతలు అంటే వైష్ణవ్ అకాడమీకి, ఇందిరా ప్రొడక్షన్స్కి ఇద్దరికీ కూడా లాభాలని తీసుకొచ్చింది. నాని సినిమాలో ఘట్టంనేని మంజుల దాదాపు 6 కోట్ల రూపాయలు లాస్ రావడం జరిగింది. వడ్డీలతో మళ్ళీ రికవర్ చేసుకున్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే ఒక 20 కోట్ల వరకు ఇందులో అంటే సగమే కదా నిర్మాత, ఇది సగం పూరి జగన్నాథ్ అవుతారు కాబట్టి 20 కోట్ల వరకు లాభాలని ఆర్జించారని ఒక టాక్ ఉంది. ఏదేమైనా నాని సినిమా నష్టాలని ఈ సినిమాతో పూడ్చుకోవడం జరిగింది. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి
యూసఫ్ గూడాలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో కూడా అంత్యక్రియలు జరిగేటువంటి సన్నివేశాలు చిత్రీకరించారు. నాజర్కి చితికి పెట్టేటువంటి ఈ సన్నివేశాలు, మహేష్ బాబు చేసేటువంటి దృశ్యాలు ప్రేక్షకులకు కళ్ళమ్మట నీరు తెప్పిస్తాయి. ఆ తర్వాత ఆ సినిమా క్లైమాక్స్ ఒక 20 నిమిషాల పాటు ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కాదు. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎవరు ఊహించిన రీతిలో వెళ్తుంది. తెలుగు సినిమా చరిత్రలో క్లైమాక్స్ని అంత గొప్పగా అద్భుతంగా చిత్రీకరించినటువంటి సినిమాలు అది కొద్దిమంది మాత్రమే ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ని చెన్నైలో ఉన్నటువంటి బిన్నీ మిల్స్లో చిత్రీకరించడం ఒక విశేషం. ఈ బిన్నీ మిల్స్ గురించి అప్పటికి చాలామంది ఒక టాక్ ఏంటంటే, అందులో చెప్తాడు ఆల్రెడీ బిన్నీ మిల్స్లోకి ఎంటర్ అయిపోయాడని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంది. అప్పుడే చాలామందికి తెలిసింది ఈ బిన్నీ మిల్స్ అని. ఇది 1876 సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఈ ప్రొడక్షను అంతకుముందు కర్మాగారం పెట్టింది 1796. అంటే దాదాపు ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి టైంకి అది బిన్నీ మిల్స్ చాలా ఓల్డ్ బిల్డింగు. అప్పటికి అది ఎవరి చేతిలో ఉండేది? ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేది. అది అప్పటికి 300 ఏళ్ల పాటు అందులో బిన్నీ వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఈ టైంలో కూడా ఆర్మీకి సంబంధించినటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా అక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వెళ్ళేవి. చాలా చరిత్రలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఓల్డెస్ట్ ప్లేస్ ఏదే అంటే ఈ బిన్నీ మిల్స్. ఈ బిన్నీ మిల్స్ని యాక్చువల్గా ఫైట్ మాస్టర్ విజయ్, అలాగే రామ్ లక్ష్మణ్ అనేటువంటి ఫైటర్స్, పూరి జగన్నాథ్ వెళ్ళి పరిశీలించారు. ఆలిబాయ్ తన అనుచరులతో ఒక ఓల్డ్ బిల్డింగ్లో దాక్కుంటాడు. అలాంటి ప్రాంతానికి ఈ బిన్నీ మిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని వాళ్ళు ఎంచుకొని ఈ బిన్నీ మిల్స్లో షూటింగ్ చేశారు. నిజంగా బిన్నీ మిల్స్లో షూటింగ్ చేయటం వల్ల ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఈ బిన్నీ మిల్స్ చాలా విశాలంగా ఉంటుంది. మరి పండు అదేనండి ఐపీఎస్ కృష్ణ మనోహర్, అదే మహేష్ బాబు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అతను చేసేటువంటి ఫైట్స్, లోపల దాక్కునేటువంటి విధానం ఇవన్నీ కూడా చక్కగా షూట్ అయినటువంటి ఈ లొకేషను అదిరిపోయింది. ఇది ఎంతగా ఫేమస్ అయిందంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిందీ ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, తమిళ్ ప్రొడ్యూసర్సు, అలాగే డైరెక్టర్స్ చాలామంది ఈ బిన్నీ మిల్స్లోనే షూటింగ్ జరుపుకొని తమ చిత్రాలు చేశారంటే అదొక సెంటిమెంట్గా భావించడం ఒక ప్రధానమైనటువంటి కారణం. పోకిరి సినిమా ఘన విజయం తర్వాత సినిమాలోనే అందరూ కూడా గుర్తించింది ఏంటంటే ఒక ఇండస్ట్రీలో నిర్మాతలే కాదు, పెద్ద పెద్ద ప్రముఖులే కాదు, మరొక సూపర్ స్టార్ తెలుగు సినీ చరిత్రలో ఉద్భవించాడు. అతనే మహేష్ బాబు. అంతకుముందు అతనికి హిట్స్ వచ్చాయి, ఒక్కడు ఇలాంటి హిట్స్ ఉన్నా కూడా చాలామంది కొట్టిపడేస్తారు. అవన్నీ ఫ్లూక్ హిట్స్, ఏవో వస్తుంటాయి పోతుంటాయి, ఇతను పూర్తికాలం ఉండాలి కదా అని చెప్పి కొంతమంది వ్యంగ్యంగా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పోకిరి సినిమా రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల నోటిలో అన్నీ కూడా మూతపడింది. ఒక కొత్త సూపర్ స్టార్ ఉద్భవించాడని అందరికీ కూడా తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత ప్రాణమో అలాగే మహేష్ బాబు నటన కూడా అంత మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ముఖ్యంగా డైలాగులు కానీ అతను చేసే పంచులు కానీ ఆకట్టుకుంటాయి. ఫైట్స్లో ఉండేటువంటి వేగం, అలాగే అతని చురుకుదనం, కళల్లో ఉన్నటువంటి తీవ్రత ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మహేష్ బాబులో ఇంత కొత్త కోణం ఉందా అని అనిపించక మానదు. ఒక విధంగా సినిమా చరిత్ర గతినే మార్చేసినటువంటి సినిమా పోకిరి అని చెప్పక తప్పదు. ఈ సినిమాని ఘన విజయం సాధించిన తర్వాత తమిళంలో రీమేక్ చేశారు, హిందీలో కూడా రీమేక్ చేశారు. హిందీలో రీమేక్ చేయడానికి చాలామంది టాప్ ప్రొడ్యూసర్స్ సూపర్ స్టార్ కృష్ణ చుట్టూ తిరిగారు. అలా తిరిగిన వాళ్ళలో బోనీ కపూర్ కూడా ఒకళ్ళు. బోనీ కపూర్ అంటే మీకు అందరికీ తెలుసు, శ్రీదేవి వాళ్ళ హస్బెండ్. అప్పటికి ప్రముఖ నటి శ్రీదేవి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగుండలేదు. ఆవిడ మాధవి అయ్యర్ అని చెప్పి సహారాలో 2004 సంవత్సరంలో ఒక టెలివిజన్ సీరియల్లో కూడా నటించారు. అప్పటికి అప్పులు కూడా విపరీతంగా చేస్తున్నారు.
బోనీ కపూర్ అప్పులు తీర్చడానికి చెన్నైలో ఉన్నటువంటి తన స్థలాలను అమ్మేశారు, బిల్డింగ్ని అమ్మేశారు, ముంబైలో తన బంగారాన్ని అమ్మేశారు, కొన్ని ఆస్తులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. అలాంటి తరుణంలో ఇంకో పెద్ద హిట్ కావాలి, మరి ఎలాగా అనుకున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణే పెద్ద దిక్కుగా శ్రీదేవికి కనిపించారు. ఎందుకంటే శ్రీదేవికి తొలినాళ్ళలో అవకాశాలు కల్పించింది సూపర్ స్టార్ కృష్ణే. హిమ్మత్ వాలా సినిమాతో కూడా హిందీలోకి ఎంట్రీ ఇప్పించింది కూడా ఆయనే. కాబట్టి ఒకరోజు ఈవినింగు ఆవిడ భర్త బోనీ కపూర్తో కలిసి పద్మాలయకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. తన ఆర్థిక పరిస్థితి వివరించారు. ఆ రీమేక్ రైట్స్ హిందీలో ఇప్పించమని కోరారు. వెంటనే పెద్ద మనసు చేసుకొని ఆ రీమేక్ రైట్స్ హిందీలో శ్రీదేవికి ఇవ్వటం జరిగింది. అంటే బోనీ కపూర్ తీసుకున్నారు. దాన్నే వాంటెడ్ అని చెప్పి తీయడం జరిగింది. వాంటెడ్ సినిమా సల్మాన్ ఖాన్ హీరో, అలాగే ఆయిషా టకియా ఎప్పుడైతే ఈ సినిమాలో హీరోయిన్గా చేయను అని చెప్పారో ఆవిడే హిందీలో హీరోయిన్గా చేయడం జరిగింది. ఈ సినిమా చేసేటప్పటికీ సల్మాన్ ఖాన్ విపరీతమైనటువంటి ఫ్లాపుల్లో ఉన్నాడు. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుండలేదు. ఎప్పుడైతే వాంటెడ్ సినిమా పూర్తి చేసి రిలీజ్ అయ్యారో అది అద్భుత విజయం సాధించింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు 100 కోట్ల రూపాయలు, 97 కోట్ల వరకు కూడా వాళ్ళకి రావటం జరిగింది. చాలా వరకు శ్రీదేవి తన అప్పుల్ని తీర్చడానికి ఈ వాంటెడ్ సినిమానే ఉపయోగపడింది. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ మరొకసారి శ్రీదేవికి కూడా మరి తన ఉదారత్వం, మంచితనాన్ని చూపించి ఆదుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా చూస్తే మరొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ఘట్టంనేని మంజుల ఆవిడ డైరెక్టర్ అవుదామని చెప్పి సింహాసనం సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. తర్వాత హీరోయిన్ అవుదామని చెప్పి అనుకున్నారు. అభిమానులు ఎవరు కూడా ఒప్పుకోకపోవడంతో చివరికి నిర్మాత అయ్యారు. ఒక పెద్ద విజయాన్ని పోకిరి సినిమా ద్వారా సాధించి తను కూడా ఒక సూపర్ స్టార్కి తగ్గ తనయ్య, ఒక కూతురు అని నిరూపించుకున్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మరి పోకిరి సినిమా ద్వారానే వచ్చింది. కాబట్టి పోకిరిలో చాలా అద్భుతాలు ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ సమయభావంలో కొన్ని మాత్రం మీకు వివరిస్తున్నాను. ఏదేమైనా సరే మరి పూరి జగన్నాథ్, మహేష్ బాబు ఈ ఇద్దరూ కలిసి చేసినటువంటి ఈ పోకిరి కొత్త నిర్వచనం తెలుగు ఇండస్ట్రీకి నేర్పించింది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. వచ్చిన తర్వాత అది ప్రేక్షకుల మొదలుంచి ఒక స్మృతి ప్రధాన చిరకాలం ఉండిపోతాయి. సో దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటో నాకు తెలియచేయండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సచ్చా ఫర్ ద పీపుల్, లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, DVSS కృష్ణప్రసాద్.